నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రానుంది. ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. సాధారణంగా మనకు నెలకి ఒకసారి పౌర్ణమి వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో శుక్రవారంతో కలిసి వచ్చే ఈ పౌర్ణమికి మాత్రం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ పౌర్ణమి రోజున కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి. ఇక 4 దిక్కుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అసలు రానే రాదు. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం పుష్కలంగా ఉంటుంది. ధనధాన్యాలు సిరి సంపదలు మీ ఇంట్లో తప్పకుండా ఉంటాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పడుతుంది. మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈ యొక్క కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో చేసే పూజలు, స్నానం, దానం, జపం, వెలిగించే దీపాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో అన్నదానం చేస్తే గనక ఎనలేని పుణ్యం వస్తుంది. గోమాతను పూజించినా లేదా అన్నదానం చేసినా ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో పరమశివుని అనుగ్రహం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో చేసే ఎలాంటి పూజలు అయినా మన జీవితాన్ని మారుస్తాయి. అంతేకాదు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను కూడా వెలిగిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు సంవత్సరమంతా కూడా ప్రతినిత్యము దీపం వెలిగించినంత పుణ్యం కలగాలి అంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించవలసినదే. ఇలా వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన జీవితం అనేది కష్టాలు లేకుండా, ధనపరమైన సమస్యలు లేకుండా, ఆర్థికంగా ఎప్పుడూ కూడా ఎదుగుదలతో నిండిపోతూ ఉంటుంది. అన్ని పాపాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా నదీ స్నానం ఆచరించాలి. నదీ స్నానాన్ని కార్తీక మాసంలో ఆచరించడం వల్ల మనపై ఉండే ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావాలు, అలానే దృష్టి దోషాలు, ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది. వాటి కారణం వల్లే మనం జీవితంలో ఎదగలేక అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాము. ఏ పని చేయాలి అన్నా కలిసి రాదు. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది. అలాంటి నరదృష్టి దోషాలు అయినా, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్ను అయినా తొలగిపోతుంది. ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్ను కానీ మనపై ఉన్నట్లు అయితే ఆ యొక్క చెడు ప్రభావం వల్ల మనం జీవితంలో ఏదీ కూడా సాధించలేము. అంతేకాదు మన జీవితం అంతా కూడా దరిద్రాలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి దుష్ప్రభావాలు అనేవి మన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అన్న కార్తీక మాసంలో నదీ స్నానాలు తప్పకుండా ఆచరించాలి. ఈ మాసం మొత్తం కూడా సకల దేవతలు నదులలో, భూలోక నదులలో స్నానం ఆచరిస్తారు అని, అందుకే తప్పకుండా నదీ స్నానం ఆచరించాలి అని, ఇలా ఆచరించడం వల్ల శని బాధలు సైతం తొలగిపోతాయని మన నమ్మకం. తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో కనీసం ఒక్క దీపాన్ని విప్ప నూనెతో పిండి ప్రమిదలో వెలిగించినా సరే 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది. అంటే శివాలయంలో పిండి దీపాన్ని తప్పకుండా విప్ప నూనెను పోసి వెలిగించాలి. విప్ప నూనెను అంటే విప్ప నూనెతో దీపం వెలిగిస్తే ఒక దీపం వెలిగించిన 1,000,000 దీపాలతో సమానం. కనుక కార్తీక మాసంలో ఈ విధంగా శివాలయంలో లేదా వైష్ణవ ఆలయంలో అంటే విష్ణుమూర్తి ఆలయంలోనైనా తప్పకుండా పిండి దీపాన్ని విప్ప నూనెతో కానీ
లేదా ఆవు నెయ్యితో కానీ వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. దరిద్రాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. అలానే ఈ కార్తీక మాసంలో దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల నుండి కూడా విముక్తి లభిస్తుంది. గ్రహ దోషాలు, ఏలినాటి శని బాధలు, గ్రహాల అనుకూలత లేకపోవటం, ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. నరదృష్టి, నరఘోష, అలానే చెడు ప్రయోగాలు, మనపై ఉన్నటువంటి చెడు దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. వీటి నుండి విముక్తి లభిస్తే ఏ మనిషి అయినా సరే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలా ప్రతి మనిషి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు. ఇక మీ జీవితంలో ఉండే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. ఎప్పుడైతే దైవానుగ్రహం మనపై ఉంటుందో, దైవం యొక్క చల్లని చూపు మనపై పడుతుందో, అప్పుడే మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలా దైవానుగ్రహం కలగాలి అన్నా, పరమశివుని అంశతో మనం జీవితంలో ఎదగాలి అన్నా కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం తప్పనిసరి. ఇలా స్నానం అనేది మన జీవితంలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. మనకు బహిర్గతంగా ఉండే అలానే అంతర్గతంగా ఉండేటటువంటి నెగిటివిటీని తప్పకుండా తొలగిస్తుంది స్నానం. ఒకవేళ పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం వీలు కాని వారు, మీరు గోదావరి నుండి ఎప్పుడైనా తెచ్చుకున్నటువంటి జలం ఉంటే ఆ జలాన్ని స్నానం చేసే నీటిలో వేసుకొని చేసినా పర్వాలేదు. ఈ కార్తీక మాసం అంటే పరమశివునికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ మాసంలో ఏ దేవతను పూజించినా, ఏ దేవుళ్లను పూజించినా 100% ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. ముఖ్యంగా భూమి మీద వెలిసిన లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడే గోమాత ఎంతో పవిత్రమైనటువంటిది, కోటి దేవుళ్లతో సమానమైనటువంటిది. గోమాతను ప్రతినిత్యం పూజించిన వారి ఇంట్ల సిరుల వర్షం కురుస్తుందని నమ్మకం. అలా ప్రతినిత్యము కూడా గోమాతను ఎవరైతే పూజిస్తారో, గోమాతకి ఎవరైతే సేవలు చేస్తారో అలాంటి వారికి పేదరికం అనేది రాదు. అంతేకాదు అలాంటి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వారి జీవితంలో అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. వారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురవ్వవు. వారు సకాలంలో విజయాలను కూడా పూర్తి చేస్తారు. అలా ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాతను కానీ, పాలిస్తున్న గోమాతను కానీ పూజించాలి. గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం. ఎద్దు పరమశివుని వాహనం కనుక ఈ కార్తీక మాసంలో గోమాతకి కానీ, ఎద్దుకి కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టి వాటిని తాకి నమస్కరించుకుంటే చాలు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తెలిసి తెలియక చేసిన దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. కనుక కార్తీక మాసంలో ఖచ్చితంగా గోమాతకి ఏదైనా ఆహారాన్ని తప్పకుండా పెట్టాలి. అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా 365 వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి. వీలైతే శివాలయంలో కూడా వెలిగించవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 365 వత్తులను వెలిగించాలి. ఇలా వెలిగించటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులపైన ఉండే దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయి. వారు అంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము 365 రోజులు కూడా క్రమం తప్పకుండా పూజ గదిలో దీపం వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. ఇలా దీపాన్ని తప్పకుండా ఎవరైతే ప్రతినిత్యము వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది, కష్టాలు ఉండవు. అలాంటి వారి ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా జరగాలి అన్నా, కుటుంబంలో ఉండే విభేదాలు తొలగిపోవాలి అన్నా, తమ కుటుంబంలో ఉండేటటువంటి దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోవాలి అన్నా కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు తప్పకుండా వెలిగించండి.
అలానే ఈ పౌర్ణమి రోజున ఇల్లుని తుడిచిన తర్వాత అంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేసి తరువాత వాకిట్లో ముగ్గులు వేసి ఒక గ్లాసులో పాలను తీసుకొని పాలను గడప పైన కొన్ని చల్లాలి. ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించిన సమయంలో గుమ్మానికి ఎడమవైపు అలానే ఇరువైపులా కూడా వెలిగించాలి. తులసికోట దగ్గర ఒక దీపం, ఉత్తర దిక్కున ఒక దీపం, ఈశాన్యం దిక్కున ఒక దీపం, పూజ గదిలో 2 దీపాలను తప్పకుండా వెలిగించాలి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఒక బిల్వదళాన్ని లేదా 2-3 ఉత్తరేణి ఆకులను వేసుకోవాలి. బిల్వదళం అన్నా లేదా ఉత్తరేణి ఆకులు అన్నా పరమశివుడికి చాలా ఇష్టం. ప్రతినిత్యము కూడా కార్తీక మాసంలో బిల్వదళాన్ని పరమశివునికి సమర్పించాలి. బిల్వ చెట్టుని ఈ మాసంలో అలానే ఈ పౌర్ణమి రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజున బిల్వ చెట్టుని తాకిన, బిల్వ చెట్టు మొదట్లో ఒక పిండి దీపాన్ని వెలిగించిన, బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన, బిల్వ చెట్టుకి నీళ్ళని పోసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. కోటి పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం, పరమశివుని అనుగ్రహం, పార్వతీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ మాసం మొత్తం కూడా పరమశివుని అనుగ్రహం, పార్వతీదేవి అనుగ్రహం బిల్వ చెట్టుపై తప్పకుండా ఉంటుంది. కనుక తప్పకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకి ఈ విధంగా చేయాలి. అలానే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో గుమ్మానికి ఎదురుగుండా ఎలాంటి చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకుండా చూసుకోవాలి. సంధ్యా సమయంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. ఉదయం కానీ సాయంకాలం కానీ మాంసాహారాన్ని అలానే దొండకాయ కూరను పొరపాటున కూడా వండకూడదు. అంటే చేపలు, గుడ్లు, చికెను అలానే దొండకాయ వంటివి పొరపాటున కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా 7 జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి. జీవితంలో నరకంగా మారిపోతుంది. ఏది పట్టినా దరిద్రంగానే ఉంటుంది. పట్టిందల్లా బంగారం పట్టిన మట్టిగా మారిపోతుంది. నీటిలో కలిపిన బూడిదలా తయారవుతుంది. కనుక ఈ యొక్క మాంసాహారాలు అస్సలు వండకూడదు. నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు. ఈ కార్తీక పౌర్ణమి రోజున తలస్నానం చేసిన తర్వాత జుట్టుని విరబూసుకొని తడినెత్తితో అంటే తడిగా ఉండేటటువంటి తలతో ఇంట్లో అస్సలు తిరగకూడదు. అలా తడినెత్తి నీటిని ఎవరిపై చిల్లించకూడదు. చిల్లకుండా చూసుకోవాలి. ఈ నియమాలను తప్పనిసరి పాటించాలి. ఈ పౌర్ణమి రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం, పదునైన వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఈ కార్తీక పౌర్ణమి రోజున చెడు మాటలు మాట్లాడకూడదు. మంచి భావంతో, మంచి మనస్తత్వంతో, ఆధ్యాత్మికమైనటువంటి హృదయంతో ఉండాలి. శివనామస్మరణ, శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తూ రోజు మొత్తం గడిపివేయాలి. ఈ పౌర్ణమి రోజున పరమాన్నాన్ని వండి గోమాతకి తినిపించి అలానే నైవేద్యంగా కూడా ఈ పరమాన్నాన్ని పెట్టాలి. పరమేశ్వరుడికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. అలానే పౌర్ణమి సమయంలో పౌర్ణమి యొక్క కిరణాలు తాకే విధంగా పౌర్ణమి గడియల్లో ఆరు బయట ఒక గ్లాస్ పాలను తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా చక్కెరను కలిపి ఆ పాలను పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి వాటిని తాగటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. లేదా పరమేశ్వరుడి ముందు పాలను పెట్టి వాటిని తాగటం వల్ల ఇంట్లోని ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి. మనస్సు ఆధ్యాత్మికంగా అలానే ఎంతో పవిత్రంగా మారిపోతుంది. మంచి ఆలోచనలతో జీవితంలో విజయాలు సాధిస్తాము. ఇలాంటి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున మరి బియ్యం డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కొంతమంది తినడానికి కూడా అన్నం కరువయ్యి అన్నానికి లోటు వస్తూ ఉంటుంది.
అలా అన్నానికి లోటు వస్తుంది అంటే అక్కడ దరిద్రమైనటువంటి దరిద్రదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి. అలాంటి ఇంటికి చెడు దృష్టి దోషం తగిలింది అని గ్రహించాలి. ఇలా మన ఇంట్లో తినడానికి కష్టంగా మారిపోయింది, ఇంట్లో బియ్యం కూడా లేవు అన్నటువంటి పరిస్థితి ఉంటే గనక ధనానికి లోటు ఉంది అని గ్రహించాలి. అంటే ధనానికి లోటు ఉంటేనే బియ్యానికి లోటు వస్తుంది. ఇలా ధనానికి లోటు ఉన్నప్పుడే ధాన్యానికి లోటు వస్తుంది. ధనధాన్యాలకి లోటు లేకుండా సిరి సంపదలతో ఇల్లు తులతూగాలి అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది వేయవలసింది. బియ్యాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. ఈరోజు బియ్యం పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడూ కూడా అన్నాన్ని ఎక్కువగా అండి వృధా చేయకూడదు. ఎక్కువగా వండి ప్రతినిత్యము కూడా అన్నాన్ని పడవేయటం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే ఆకలితో ఉండే పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఒక్క పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వారు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. కనీసం కడుపు నిండా తిండి లేక ఆకలితో అలమటించిపోయేవారు ఉన్నారు. కనుక అలాంటి వారికి మనవంతు సహాయంగా ఏదైనా చేయాలి తప్ప అన్నాన్ని వండి వృధాగా వేస్ట్ చేయకూడదు. వీలైతే ప్రతినిత్యము కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి నెల పూర్తవగానే అంటే ప్రతినిత్యం ఒక గుప్పెడు బియ్యం తీస్తే నెల పూర్తయ్యేలోపు 1 కేజీ 2-3 కేజీల వరకు బియ్యం తయారవుతాయి. ఆ బియ్యాన్ని ఇలా అన్నం లేని వారికి లేదా ఆకలితో ఉన్నవారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇచ్చిన దానం అనేది మీ జీవితంలో 1,00,00,000 రూపాయలు దానం చేసినా సరే అంత పుణ్యం రాకపోవచ్చు. ఇలా అన్నదానం కానీ, బియ్యం దానం కానీ, వస్త్రదానం కానీ చేయటం వల్ల మీకు ఏ పూజ చేసినా రానంత పుణ్య ఫలితం దక్కుతుంది. మన ధర్మాల ప్రకారం దాన ధర్మానికి అధికమైనటువంటి స్థానం ఉంది. గొప్ప స్థానంలో ఉంటుంది దాన ధర్మం. అంటే దాన ధర్మాలు చేయటం వల్ల చాలా మంచి పుణ్యం లభిస్తుంది. ఎన్ని కోటి నోములు నోచినట్టు రాని ఫలితం అనేది మనకు దాన ధర్మాలు చేయటం వల్ల వస్తుంది. అది కూడా కార్తీక మాసంలో. ఇలా దాన ధర్మాలు చేయాలి తప్ప బియ్యాన్ని వృధా చేయకూడదు. కాలు కింద వేసి తొక్కకూడదు. అన్నపూర్ణాదేవి బియ్యంలో కొలువై ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా బియ్యాన్ని అపవిత్రంగా చేయకూడదు, అపవిత్రంగా చూడకూడదు. బియ్యాన్ని కాలు కింద వేసి అస్సలు తొక్కకూడదు. బియ్యాన్ని వృధా చేయకూడదు. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి కడగాలి. అలానే బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకుంటూ బియ్యాన్ని కడగాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం, శివపార్వతుల యొక్క అనుగ్రహంతో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. పుష్కలంగా ధనధాన్యాలు మీ ఇంట్లో తులతూగుతూ ఉంటాయి. ఈ బియ్యం డబ్బాలో కార్తీక పౌర్ణమి రోజు ఏది వేయాలో తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక రాగి నాణెం కానీ, 1 రూపాయి కాయిన్ కానీ తీసుకోండి. 9 వక్కలు తీసుకోండి. 9 గవ్వలు తీసుకోండి. వక్కలు అంటే మనం పూజకు వాడే వక్కలను తీసుకోవాలి. అలానే 9 గవ్వలను తీసుకోవాలి. అందులోనే 1 ఎండు మిరపకాయ, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 5 మిరియాలను తీసుకోవాలి. వాటన్నింటినీ కూడా తీసుకొని మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ, పరమశివుని పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉండాలి అని, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సంపద పుష్కలంగా ఉండాలి అని ఈ విధంగా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. మీరు ఏది పట్టినా బంగారంగా మారాలి అని, ఇంటిల్లిపాతంతా కూడా బాగుండాలి అని నమస్కరించుకొని ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి. బియ్యాన్ని కొన్ని తీసి అటు ఇటు అని అంటే బియ్యంలో కొంచెం లొందలా చేసి అందులో ఈ యొక్క మూటను వేసి పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేయండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే దరిద్రాలు, మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. ఎప్పటికీ మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు. వెల్లుల్లి రెబ్బ అలానే ఎండుమిరపకాయ దృష్టి దోషాన్ని, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్నుని తొలగిస్తాయి. అలానే బియ్యం డబ్బాలో వేసినటువంటి వక్కలు మరియు రూపాయి నాణెం లేదా రాగి నాణెం వంటివి అవి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. ఇలా ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేస్తారో కార్తీక పౌర్ణమి రోజున
అలాంటి వారికి జీవితంలో ధనధాన్యాలకి లోటు రాదు. అదేవిధంగా ఈ యొక్క మూటను ఎప్పుడు తీయాలి అంటే నెల పూర్తవగానే, అంటే బియ్యం కాస్త అయిపోతున్నాయి అనే సమయంలో ఆ మూటను బయటకు తీయాలి. బియ్యం పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం కొన్ని ఉండగానే మళ్ళీ తెచ్చి నిండుగా నింపుకోవాలి. తర్వాత ఆ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి, లేదా ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి చెట్లకి ఆ మూటను కట్టి కోరికను చెప్పుకోండి, లేదా పారే నీటిలో గోదావరిలో ఆ మూటను వేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కోరినంత ధనం వస్తుంది. భిక్షగాళ్ళు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు. తెలుసుకున్నారు కదా, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్